నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. ఉండవల్లి పంపింగ్ స్టేషన్ వద్ద పనులను పరిశీలించిన అమరావతి అభివృద్ధి సంస్థ సీఎండీ. డిఎస్సిని పారదర్శకంగా నిర్వహించాం. విద్యాశాఖ కార్యదర్శి శశిధర్. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం. కొనసాగుతున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్. కృష్ణానదిలోని నీటి ప్రవాహం, స్లూయిస్ గేట్లు, లీకేజీ ద్వారా కొండవీటి వాగులోనికి వెళ్లకుండా ఉండవల్లి పంపింగ్ స్టేషన్ వద్ద వేసిన అడ్డుకట్టను తక్షణమే తొలగించాలని అమరావతి అభివృద్ధి సంస్థ సీఎండీ డి లక్ష్మీ పార్థసారథి ఏడీసీ ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. పంపింగ్ స్టేషన్కు మరమ్మతులు చేసే క్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు కొండవీటి వాగులో నీరు ఇంటేక్ ఫౌండ్లో కలవకుండా అడ్డుకట్ట వేశారు. దీంతో నీటిపారుదల హెడ్ రెగ్యులేటర్లో లీక్ మరియు నీటిపారుదల కోసం ఏర్పడిన కట్ట కారణంగా కృష్ణానది నుండి పెనుమాక రిజర్వాయర్కు నీటి ప్రవాహం ఎదురు వహించడం జరిగింది. శనివారం లక్ష్మీ పార్థసారథి ఆపరేషన్ పరిశీలించి ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీసీ ఇంజనీర్లు ఆర్ గోపాలకృష్ణారెడ్డి, సిహెచ్ ధనుంజయ, ఎస్సీ రామ్మోహన్ రావు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. డిఎస్సిని ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిందని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ అన్నారు. ఈ మేరకు మంగళగిరిలో ఏపీ విద్యాభవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. యూట్యూబ్లో అలాగే సోషల్ మీడియాలో కొన్ని వార్తలు సర్క్యులేట్ అవుతున్న తరుణంలో ఆల్రెడీ ఒక ప్రెస్ నోట్ కూడా ఇవ్వటం జరిగింది. అయినప్పటికీ ఒకసారి క్లియర్గా అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది, దీంట్లో ఏమాత్రం వాస్తవాలు లేవు, పూర్తిగా ట్రాన్స్పరెంట్గా రికార్డ్ టైంలో జరిగిన ఈ రిక్రూట్మెంట్కి క్యాండిడేట్స్ అందరూ కూడా కష్టపడి వారి వారి ఉద్యోగాల్ని వాళ్ళు మెరిట్ ప్రాతిపదికన వాళ్ళ అర్హతను బట్టి ఎగ్జామ్లో పాస్ అయ్యి చాలా ట్రాన్స్పరెంట్గా వాళ్ళు సెక్యూర్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ప్రాసెస్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని గ్రీవెన్స్లు ఏదైతే మరి వార్తల్లో వస్తున్నాయో ఆ గ్రీవెన్స్ల మీద కూడా అసలు ఎందుకు, ఏంటిది, ఎందుకని తప్పుడు సమాచారం వస్తుంది, దయచేసి కరెక్ట్ సమాచారం తెలుసుకోవాలనే ఉద్దేశంతో మీ అందరికీ ఈరోజు ఈ బ్రీఫింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఒక ఫ్యూ స్లైడ్స్ ప్రజెంటేషన్ కూడా చేసి ఇది మీకు అందరికీ చాలా క్లియర్గా కామన్ మ్యాన్కి కూడా అర్థమయ్యే విధంగా ఒక 10 స్లైడ్స్ తయారు చేశాము. మరి దీనికి డిఎస్సి నోటిఫికేషను చూస్తే దాదాపు 6-7 సంవత్సరాల తర్వాత 18 తర్వాత మళ్ళా మనం 25లో టేకప్ చేయడం జరిగింది. దీంట్లో నోటిఫై చేసింది మనం 16,347 పోస్టులు, 3,36,000 మంది దీనికి అప్లై చేశారు. 13 జిల్లాలు. రికార్డ్ టైం 148 డేస్, 226 కేసులు పడి రకరకాల ఆస్పెక్ట్స్ని అపోజ్ చేస్తూ ఏదో రకంగా దీన్ని అపోజ్ చేసినప్పటికీ కోర్టుకి మనం అన్నీ సమర్పించిన తర్వాత కోర్ట్స్ ఎక్కడ కూడా దీన్ని ఆపమని కానీ లేకపోతే దీన్ని ఎక్కడ తప్పు పట్టకుండా ముందుకు సాగేలాగా మనకి మరి ఎక్కడ అవరోధాలు కోర్ట్స్ ద్వారా ఎక్కడ రాలేదు. కాబట్టి రికార్డ్ టైంలో మనము కంప్లీట్ చేసి ఒక పండుగ వాతావరణంలో అందరికి కూడా సర్టిఫికేట్స్, అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వటం జరిగింది. మరి ఈ ప్రాసెస్ చూస్తే నెక్స్ట్ ప్లీజ్. మనకి ఇది ఓవరాల్గా మన నంబర్స్ చూస్తే 16,347 పోస్టులు నోటిఫై చేశాము. 3,36,000 మంది అప్లికెంట్స్, 5 లక్షల అప్లికేషన్స్ చేశారు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు 2 పోస్టులు 3 పోస్టులు కూడా అప్లై చేసుకున్న పరిస్థితి. ఎగ్జామినేషన్ సెంటర్స్ టీసీఆర్, నయాన్ సెంటర్స్, టీసీఎస్
154 సెంటర్స్. క్వశ్చన్ బ్యాంక్స్ మేము ఎలా చేసాము అది కూడా మీకు వివరిస్తాను. క్వశ్చన్ బ్యాంక్ ఎలా చేసాము, ఎందుకు దిస్ ఈజ్ అ ఫుల్ ప్రూఫ్ సిస్టమ్, ఎక్కడ ఎటువంటి మ్యానిపులేషన్ కానీ ఎక్కడ ఎటువంటి డీవియేషన్ కానీ ఆస్కారం లేకుండా ఎలా ఉందనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అలాగే ఫైనల్గా మనం 15,941 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చాము. 89 టెస్ట్ సెషన్స్ జరిగినాయి. అలాగే 241 కోర్ట్ కేసెస్ ఇందాక చెప్పాను. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్, ఇది టెట్ నోటిఫికేషన్. మనము ఆల్రెడీ మీకు తెలుసు, దీంట్లో టెట్ నోటిఫికేషన్ అనేది జూలై 2024లో ఇచ్చాము. దిస్ ఇస్ మ్యాండేటరీ కాబట్టి ఇదివరకు ఎప్పుడో ఉన్న క్యాండిడేట్స్ కాకుండా మళ్ళా ఒకసారి కొత్తగా ఇచ్చి అన్నిసార్లు కూడా నిరుద్యోగ యువతకి పనికి రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని మనం అమలుపరిచే విధంలో ఏవే స్టెప్స్ తీసుకున్నామనేది మీకు ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టెట్ అనేది జూలై 24లో మనం పర్మిషన్ తీసుకొని నోటిఫికేషన్ ఇచ్చి 3,68,000 మంది దీంట్లో అపీర్ అవగా 1,87,000 మంది పాస్ అయ్యారు. సుమారుగా 50.79% పాస్ అయ్యారు. ఈ ఎగ్జామ్లో డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ, దీంట్లో 20% వెయిటేజ్ టెట్కి, 80% డిఎస్సి మార్క్స్కి ఉండే విధంగా మనం ఎంటైర్ స్కీమ్ కూడా డివైస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్లీజ్. ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్కి వస్తే ఇది 13/6/2024 ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ప్రకారము మనం జిఓఎంఎస్ నెంబర్ 27 ఇచ్చి 16,347 పోస్టులు మనం ఫిలప్ చేయాలని చెప్పి నోటిఫై చేయడం జరిగింది. దీంట్లో ఫర్ ద ఫస్ట్ టైం ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ రిక్రూట్మెంట్లో మనం ఇంప్లిమెంట్ చేశాం. హారిజాంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసిన మేజర్ రిక్రూట్మెంట్ ఇదే. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇదివరకు జియో 77 మాత్రమే ఉండేది. దాని తర్వాత హారిజాంటల్ రిజర్వేషన్ దానికి అమెండ్ చేస్తూ ఇచ్చిన ప్రొవిజన్స్ ప్రకారం మనం చేశాము. అలాగే టీచర్ రిక్రూట్మెంట్ రూల్స్ కొత్తగా ఇచ్చి 19/4/25లో మనం చేయడం జరిగింది. నెక్స్ట్ ప్లీజ్. ఇది నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే ఇది ఒక ఆన్లైన్ అప్లికేషన్ మనం డెవలప్ చేసి దీంట్లో ప్రతిదీ కూడా స్టార్టింగ్ నుంచి చాలా పారదర్శకంగా ఈ ఆన్లైన్లోనే ఎక్కడ మాన్యువల్ కానీ ఎవరు ఎక్కడ మ్యానిపులేషన్ అనే సిస్టమ్ లేకుండా ఎవరు ఎక్కడున్నా కూడా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేలాగా ప్రతి ఒక్కళ్ళకి ఇండివిజువల్ లాగిన్ ఉండేలాగా మనం అప్లికేషన్ డివైస్ చేయడం జరిగింది. గడిచిన డిఎస్సీస్ కానీ ఇదివరకు జరిగిన వాటన్నిటి అనుభవంతో ఎక్కడెక్కడ ఇంకా మనం ఇంప్రూవ్ చేయొచ్చు, ఎక్కడెక్కడ ట్రాన్స్పరెంట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఈ సిస్టమ్ అంతా కూడా డివైస్ చేశాము. దీంట్లో చూస్తే మీరు ఎస్జిటీలు 6,000, పీఈటీలు 177, స్కూల్ అసిస్టెంట్ 7,400, టీజీటీలు 1,700, ఇలా మొత్తం కలిపి ఈ పోస్ట్ నోటిఫై చేయడం జరిగింది. ఈ ఆన్లైన్ వెరిఫికేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దీంట్లో ప్రతి ఒక్కళ్ళకి క్యాండిడేట్ ఇండివిజువల్గా అతని ఎగ్జామినేషన్ సెంటరు అలాగే డిస్ట్రిక్ట్ వైడ్ పోస్ట్ వేకెన్సీస్ అప్లై చేసుకునే డైరెక్ట్ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ పెట్టాం. మీకు తెలుసా, భారత జాతీయ పతాకంలో ఎన్ని ఆకులు ఉంటాయి? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. భారత జాతీయ పతాకంలో 24 ఆకులు ఉంటాయి. నవలూరులోని టీడీపీ మహానాడులో స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు 33% రిజర్వేషన్లు ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నవలూరు, ఎర్రబాలెం డ్వాక్రా మహిళల ఆధ్వర్యాన అభినందన సభ జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు, కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల జయసత్య, టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు ఆకుల జయసత్య, నాయకురాలు జి సామ్రాజ్యం, డ్వాక్రా మహిళలు సరస్వతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 2026 మహానాడు హైబ్రిడ్ పద్ధతిలో జరిగినటువంటి మహానాడులో మన ప్రీతమ నాయకులు మంగళగిరి ఎమ్మెల్యే, విద్యాశాఖ మంత్రివర్యులుగా ఉండి వర్కింగ్ ప్రెసిడెంట్గా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈరోజు మహానాడులో ప్రవేశపెట్టిన స్త్రీశక్తి కార్యక్రమం ద్వారా మంగళగిరిలో అనేక రకాలుగా కూడా 7 సంవత్సరాల నుంచి మహిళల్లో పెద్దపీట వేసి కుటుంబీషల ద్వారా కూడా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మహిళలను ముందు పెట్టినటువంటి ఘనత లోకేష్ బాబు గారిది. ఈరోజు అదేవిధంగా మహానాడులో కూడా
పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ గారు మహిళలకు 33% రిజర్వేషన్కి సపోర్ట్ చేయమంటే మన తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేసినటువంటి విషయం మీకు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు 33%కి రిజర్వేషన్ని పాస్ చేయకపోయినా కూడా ఈరోజు మహానాడులో నేను మహిళలకు అండగా ఉంటాను అని లోకేష్ గారు తీర్మానం ప్రవేశపెడితే దానికి సంతోషంగా ఈరోజు మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆమోదిస్తున్నారు. ఇది మహానాడులో ఆమోదించి రాబోయే రోజుల్లో ఎలక్షన్స్లో కానివ్వండి, ఏ అభివృద్ధి సంక్షేమ పథకాల్లో కూడా మహిళలకు 33% ఆంధ్ర రాష్ట్రం ప్రభుత్వం తరపున, టీడీపీ ప్రభుత్వం తరపున మేము ప్రవేశపెట్టి మహిళలకి సముచిత న్యాయం కల్పిస్తామన్న లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి మేము మహిళా లోకం అంతా కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నిర్ణయాన్ని చారిత్రక నిర్ణయంగా ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారు తాత తగ్గ మనవడుగా, తండ్రికి తగ్గ కొడుకుగా ఈరోజు లోకేష్ గారు చిరస్థాయిగా మహిళల గుండెల్లో నిలిచిపోతారని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఏదైతే మహానాడు పండుగ జరిగిన సందర్భంలో ఆ సందర్భంలో భాగంగా మహిళలకు ప్రత్యేక స్థానం ఇస్తామని చెప్పి మన నారా లోకేష్ గారు మాట చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారం 33% రిజర్వేషన్ తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానంలో భాగంగా మహిళలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పడానికి ఇక్కడ మన ఎర్రబాలెంలో నవలూరు గ్రామంలో ఈ ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండి లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన బాధ్యత మా మహిళలకు ఉంది కాబట్టి ఇక్కడ అందరూ ప్రతి మహిళ వచ్చి సంతోషంగా గౌరవంగా ఆయన్ని గుర్తు చేసుకొని లోకేష్ గారు మా మహిళలకు ప్రత్యేక స్థానం కల్పించినందుకు, అదేవిధంగా 33% రిజర్వేషన్ ఆమోదపరిచిన తీర్మానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకోవడానికి ఇక్కడికి అందరూ ఇచ్చేశారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మంగళగిరి రత్నాల చెరువులో ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా డ్రైన్లలో విస్తృత డీసీల్డింగ్ పనులు జరిగాయి. పనులను స్వచ్ఛంద కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ అలీం బాషా, స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి, టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఎక్కడైతే రెడ్ స్పాట్స్, ఎల్లో స్పాట్స్ అంటే ఈ పాన్ గుట్కాలు ఎక్కడెక్కడైతే ఊస్తూ ఉంటారో, అలాగే ఓపెన్ యూరినేషన్ ఎక్కడైతే పబ్లిక్ టాయిలెట్స్ పోకుండా ఓపెన్గా చేస్తూ ఉంటారో ఇవన్నీ గుర్తించడం జరిగింది. అలాగే గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ కూడా మనం గుర్తించినాము. దీనికి ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అలాగే ముఖ్యంగా పబ్లిక్ పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి స్వయం సహాయక సంఘ సభ్యులు కానీ, ఎన్జిఓస్ కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ వీళ్ళందరితో కలిపి మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము. అలాగే రెండో వారం ఏదైతే ఉందో ఈరోజు మంగళగిరిలో మనం చేసుకోవడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే మనకి ముఖ్యంగా స్టామ్ వాటర్ డ్రైన్స్ కానీ లేకపోతే నల్లాస్లో కానీ మనం రకరకాల వ్యర్థాలు వేయడం మూలంగా ఆ ఫ్లో అంతా, వాటర్ ఫ్లో తగ్గడం మూలంగా అక్కడ చుట్టుపక్కలంతా కూడా వాసన వస్తూ ఉంటుంది. అలాగే మనకి ఇవన్నీ మూవ్ చేస్తే గిన ఇది వాటర్ ఫ్లో బాగా పోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మంగళగిరిలో ముఖ్యంగా ఈ నల్లాస్లో మనం చేస్తూ ఉన్నాము. దీని మెషిన్ ద్వారా, అలాగే ఎక్కడైనా అవసరమైతే మాన్యువల్గా కూడా చేయడం జరుగుతుంది. అలాగే మనము 3వ వారంలో వచ్చేసి మనకి బల్క్ వేస్ట్ జనరేటర్స్, అలాగే కమర్షియల్ ఏరియాస్ క్లీనింగ్ ఉంటుంది. 4వ వారం వచ్చేసి పబ్లిక్ టాయిలెట్స్ ఉంటుంది. ఈ విధంగా 4 వారాలు కూడా మనం విజయవంతంగా చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పటికే మనము దాదాపుగా నిన్నటి వరకు చూసుకుంటే గిన 10 లక్షల మంది పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఇది మరింతగా మనం పబ్లిక్ పార్టిసిపేషన్ బాగా చేస్తాము. మంగళగిరిలో స్థానిక కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న అధికారులు, అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా బాగా సహకారం అందిస్తూ మంగళగిరిని ఖచ్చితంగా స్వచ్ఛ మంగళగిరిగా, అలాగే ఈసారి ర్యాంకింగ్స్లో మనం దేశ స్థాయిలో ఖచ్చితంగా మంగళగిరి వచ్చేటట్టు చూస్తారనే నమ్మకం అయితే ఉంది. థ్యాంక్ యూ. మనము రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఈరోజు సెకండ్ వీక్ మొదటి రోజు డ్రైన్ క్లీనింగ్, ముఖ్యంగా మంగళగిరి నగరంలో ఎక్కువగా అవుట్ఫాల్ డ్రైన్ ఉన్న ఏరియా రత్నాల చెరువు ప్రాంతంలో అవుట్ఫాల్ డ్రైన్స్ అన్ని కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ అవుట్ఫాల్ డ్రైన్స్తో పాటు మిగతా డ్రైన్స్ కూడా, ఇంటర్నల్ డ్రైన్స్ అన్నీ కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. తర్వాత లేళ్ళ వాగు కూడా మనకు మయూరి టెక్ పార్క్ పక్కన అక్కడ కూడా ఎక్కువ వాటర్, మొత్తం మంగళగిరిలో వాటర్ పడిపోతుంది కాబట్టి అక్కడ కూడా మనకు మెషిన్స్ పెట్టి క్లీన్ చేయడం జరుగుతుంది. సో అన్నీ కూడా డ్రైన్స్ అన్నీ కూడా
ఆల్రెడీ మనం ఫస్ట్ ఒకసారి అయితే క్లీన్ చేయడం జరిగింది ఈ సంవత్సరం మొదటి భాగంలో. అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షణ ముందు కూడా ఒకసారి క్లీన్ చేయడం జరిగింది. ఇప్పుడు మూడవసారి మొత్తం కూడా వర్షాకాలం ముందు మొత్తం కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. ఇందులో పబ్లిక్ అందరూ కూడా ప్రజలు సహకరించవలసిందిగా కోరుతూ మీ యొక్క వేస్ట్ని మనకు ఇంటింటికి వచ్చే మనకు ఆటోస్ కానీ తర్వాత మనుషులకు కానీ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ దీన్ని ఎక్కడ కూడా వేయకుండా వాళ్ళకి ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా గత వారం రోజులుగా మంగళగిరి ఎంటీఎంసీ పరిధిలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అధికారులు, సిబ్బంది, నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎక్కడైతే డ్రైన్లు, పూడికి తీసివేతలు ఉన్నాయో అలాగే రోడ్డు పక్కనున్న చెత్త చెదారం అంతా కూడా క్లీన్ చేసి ఇప్పటికే దాదాపు ఎంటీఎంసీ పరిధిలో మూడు నాలుగు సార్లు డ్రైవ్ పెట్టుకోవడం జరిగింది. దాదాపు అన్ని ఏరియాల్లో కవర్ చేయడం అయింది. కానీ మళ్ళీ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి మంగళగిరిలో ఉన్న డ్రైన్స్ అన్నిటిని కూడా ఒక లైన్లోకి తీసుకొచ్చి ముఖ్యంగా మంగళగిరి టౌన్లో ఉన్న డ్రైన్ అంతా ఈ ఏరియాలోకి వస్తుంది కాబట్టి ముఖ్యంగా ఈ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఇదంతా క్లీన్ చేస్తే వాటర్ ఫ్లో బయటికి రాకుండా ఉంటుందని ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు కూడా ముఖ్యంగా అవేర్నెస్ తెచ్చుకోవాలి. డ్రైన్స్లో చెత్తా చెదారం వేయకుండా మీకు వచ్చే సిబ్బందికి ఇచ్చి అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలని ప్రతి ఒక్కరు. మరి ఆపరేషన్ క్లీన్ స్వీప్ పేరుతో మనం ఈ రాష్ట్రం సుభిక్షంగా ఆరోగ్యవంతంగా ఉండాలనే ఒకే ఒక లక్ష్యంతో ఈ నెల 23 నుంచి వచ్చే నెల 20వ తారీఖు వరకు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. చాలా సంతోషం. ప్రజలు కూడా చాలా చక్కగా సహకరిస్తున్నటువంటి పరిస్థితి. అధికారులు పూర్తిగా ఒక బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ప్రతిరోజు కూడా ప్రతినిత్యం అనేక ప్రాంతాల్లో ఈరోజు ఏదైతే మంగళగిరి మొత్తం మరి డ్రైనేజీ వ్యవస్థ మొత్తం కూడా ఈ చివరికి రత్నాల చెరువు ప్రాంతంలోకి చేరుకుంటుంది. మరి అటువంటి ఈ ప్రాంతంలో ఈరోజు ఈ యొక్క డ్రైనేజీ వ్యవస్థను మెయిన్గా ఎలా ఉంది, ఈ పూడికి ఎలా మరి ఎంతవరకు ఈ నిండిపోయి ఉంది, వీటిని ఎలా చేయాలనే దాని మీద ఈరోజు అధికారులంతా కూడా మరి ఇక్కడ పర్యవేక్షించారు. ఖచ్చితంగా ఇదంతా కూడా క్లీన్ చేసేసి మరి రాబోయే వర్షాకాలం అప్పటికి పూర్తి స్థాయిలో మరి ఎక్కడా కూడా ఈ డ్రైనేజీ వర్షం వచ్చినప్పుడు పొంగి రోడ్ల మీదకి రాకోకుండా ఉండేందుకు దాని యొక్క విధానాన్ని పూర్తిగా క్లీన్ స్వీప్ అనే కార్యక్రమం 23వ తారీఖు నుంచి జరుగుతుందో ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రత్నాల చెరువులో ఈ కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిలో కూడా అవేర్నెస్ రావడానికి ముఖ్యంగా మన డ్రైన్లో మనం చెత్త వేయకుండా ఉండే బాధ్యత మన మీదే ఉంటుంది కాబట్టి మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు కూడా ఉంటుంది కాబట్టి మన చెత్త బండి వచ్చినప్పుడే ఆ చెత్త వేయడం, ఆ డ్రైన్లో పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన గ్రామ ప్రజలందరికీ కూడా ఉండాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మనం చక్కగా ఒక డస్ట్బిన్లో వేసి ఆ చెత్త బండి వచ్చినప్పుడు వేస్తే ఇలాంటి కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం లేకుండా ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకునే రకంగా ఎంటీసీ వాళ్ళకి కూడా ఒక అవకాశం కల్పించినట్టు ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి చెప్పాల్సిన బాధ్యత లేదు. మనమంతా కూడా మనం చేస్తూ ఇంకొకళ్ళు చూస్తారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని మనమే ముందు ఫస్ట్ స్టార్ట్ చేసి మన చెత్త మనం రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మాన్యశ్రీ మంత్రివర్యులు నారా లోకేష్ గారు స్వచ్ఛ మంగళగిరి ఆపరేషన్ క్లీన్ స్వీప్ అలాగే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా గత 2 సంవత్సరాలుగా మంగళగిరిలోని పారిశుద్ధ్యాన్ని ఎక్కడికప్పుడు అధికారులు కానివ్వండి, పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, అధికారుల పర్యవేక్షణలో పారిశుద్ధ్య కార్మికులు చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. గతంలో ఏదైతే చిన్నపాటి వర్షాలకు రోడ్ల మీద నీళ్లు నిలిచిపోయేటటువంటి ప్రాంతం రత్నాల చెరువులో పోయిన సంవత్సరం కమిషనర్ గారు కానివ్వండి, పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ముందుగానే పూడికలన్నీ తీయటం వల్ల ఎక్కడా కూడా చుక్క నీళ్లు నిలబడకుండా ఈనాటి మంచి మాట బ్రేక్ తర్వాత చూద్దాం. చదువుకోవడం అనేది మన లోపలి శక్తిని వెలికి తీయడం. స్వామి వివేకానంద. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో స్త్రీశక్తి ద్వారా శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ రోజున స్త్రీశక్తి
కార్యక్రమంలో భాగంగా మంగళగిరి టౌన్ ఎంఎస్ఎస్ భవన్లో నారా లోకేష్ బాబు గారు ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని కంప్లీట్ చేసుకొని ఈ రోజున 70 మంది సభ్యులు మహిళలు కుట్టు మిషన్లు తీసుకోవడం జరిగింది. మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో నేర్చుకొని 60 రోజులు కోర్సు నేర్చుకొని మిషన్ తీసుకొని ఈ రోజున ఎంతో సంతోషంతో ఇంటికి వెళ్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలనే తపనతో మిషన్లో ఏవైతే A to Z ఉన్నాయో అవన్నీ కూడా నేర్చుకొని అతి తక్కువ సమయం అయినా కూడా చాలా జాగ్రత్తగా టీచర్స్ నేర్పించడం కానివ్వండి. మంగళగిరి నియోజకవర్గంలో 3 సెంటర్లో కూడా విద్యార్థులందరూ కూడా చాలా క్రమశిక్షణతో ఇప్పటి వరకు కూడా దాదాపు 5 సంవత్సరాల పైనే ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉందంటే మహిళలందరూ కూడా ఎంతో ఇంట్రెస్ట్గా నేర్చుకోవడం, టీచర్స్ కూడా అంతా ఇంట్రెస్ట్గా చెప్పడం, నారా లోకేష్ బాబు గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా పూర్తవుతుందంటే ఆయన గొప్పతనం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మహిళల కోసం ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టే నాయకులు, నియోజకవర్గంలో మహిళల కోసం ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టే నాయకులు మా నాయకుడు నారా లోకేష్ బాబు గారు. రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా మహిళల కోసం ఇంత పెద్దపీట వేసి ఎంత ఖర్చు పెట్టి అధికారం ఉన్నా లేకపోయినా కూడా తన సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇవే కాకుండా గతంలో ఎలక్షన్కు ముందు ఏదైతే 30 రకాల పథకాలు అమలు పరుస్తున్నారో అవి ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ప్లస్ గవర్నమెంట్ ఇచ్చే పథకాలతో కూడా కలిపి దాదాపు 36 పథకాల దాకా ఈ నియోజకవర్గంలో మహిళలకు కానివ్వండి, యువతకు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి అందరికి కూడా ఆర్థిక చేయూతను అందిస్తూ నారా లోకేష్ బాబు గారు అభివృద్ధి పదంలో మంగళగిరిని. నమస్కారం. మహిళలు గత 5 సంవత్సరాల నుంచి ఏదైతే స్త్రీశక్తి అనే పేరున స్వయం ఉపాధి శిక్షణ పొంది శిక్షణ నేర్చుకొని మిషన్లు తీసుకెళ్లడం జరుగుతుంది. ఆ భాగంలో ఈరోజు కూడా ఒక 70 మందికి ఇవ్వడం జరిగింది. ప్రతి నెల 2 నెలలు నేర్చుకున్న వాళ్ళకి ఆ శిక్షణ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అది మన ఐటీ శాఖ మంత్రులైన లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వంలో ఉన్నా ప్రభుత్వంలో లేకపోయినా మహిళలకి అదేవిధంగా సేవ చేయాలనే దృక్పథంతో 30 కార్యక్రమాలు అప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడాను అంటే మన ప్రభుత్వం ఉన్నా లేకపోయినా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో సేవ చేసే నాయకుడే కావాలని చెప్పేసి కోరుకోవడంలో కూడా మన మంగళగిరి అదేవిధంగా ఆయన గెలిపించుకోవడం జరిగింది. ఆ విధంగా కూడా నిన్న 33% మహిళా రిజర్వేషన్ చేసినందుకు కూడా ప్రత్యేకంగా లోకేష్ గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు రాష్ట్ర మహిళల తరపున తెలియజేసుకుంటూ మన మంగళగిరి నియోజకవర్గంలో మన ప్రీతమ నాయకులు నారా లోకేష్ బాబు గారు గత 7 సంవత్సరాల నుంచి కూడా స్త్రీశక్తి పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతిపక్షంలో ఉన్నా కూడా మహిళలకు పెద్దపీట వేసి ఈరోజు కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అనేక మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. ఈరోజు మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ శిక్షణా కేంద్రం ద్వారా కూడా శిక్షణ ఇచ్చి ఈరోజు మిషన్లు ఇవ్వడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఏదైనా సరే తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళలకి సాధికారతగా అభివృద్ధి దశగా తీసుకెళ్లేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందులో మన లోకేష్ గారు మన నియోజకవర్గంలో ముందుండి నడిపిస్తున్నందుకు ప్రత్యేకంగా మహిళల తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ రోజున 33% రిజర్వేషను మహానాడులో తీర్మానం పెట్టి ప్రపోజల్ పెడితే నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆమోదింపజేసే విధంగా చేసినందుకు ముఖ్యంగా మహిళల పైన ఉన్నటువంటి చిత్తశుద్ధిని ఏదైతే అన్నా ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టిన మహిళలకు ఆస్తి హక్కు చట్టాన్ని ఎట్లయితే ఇప్పించారో అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా గ్రూప్లో మహిళల్ని ఆర్థికంగా ఎలా డెవలప్మెంట్ చేశారో ఈరోజు యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు అదే బాటలో మహిళలకి 33% రిజర్వేషన్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేస్తానికి ఆమోదం మహానాడులో ఇచ్చినందుకు దుగ్గిరాల ఈమని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో శనివారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ ఇజాజ్ అబ్దుల్ రెహమాన్, ఏ శ్రీవల్లి, సిహెచ్ఓడి ఎస్ రాణి, వి మేరీ, కె కుమారి, ఆశా, సునీత, భాగ్యలలిత, శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు రెహమాన్ మాట్లాడారు. ప్రతి సంవత్సరము మే 31వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ఈ సంవత్సరం గాను పొగాకు ఆకర్షణలకు దూరంగా ఉందాం, నికోటిన్ పొగాకు వ్యసనాన్ని అరికడదాం అనే నినాదంతో మనం ముందుకెళ్తున్నాం. పొగాకు ఎలా తీసుకున్నా అది ఆరోగ్యానికి హానికరమే. పొగ ద్వారా పీల్చుకునేటట్టు అయితే సిగరెట్లు, ఈ సిగరెట్లు, వేప్స్ వీటి ద్వారా మనం పొగాకు వినియోగిస్తూ ఉంటారు.
అలాగే నవిలే ద్వారా అయితే గుట్కా, పాన్ పరాగ్ ఈ ద్వారా కూడా పొగాకుని వినియోగిస్తారు. ఈ అన్ని రకాల పొగాకు వినియోగాన్ని అరికట్టాలి అనేది ఈ సంవత్సరం యొక్క నినాదం. సో ఎవరైతే పొగాకుకి బానిసలై ఉన్నారో వారందరూ కూడా పొగాకు నుంచి బయటికి రావడానికి పొగాకు నో చెప్పి మీ అంటూ ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని ఒక టైం పెట్టుకొని మీకు తెలిసిన వాళ్ళకి చెప్పి నేను మానేస్తున్నా అని చెప్పి మెల్లిగా క్రమేపీ ఈ పొగాకు వినియోగాన్ని మానేస్తే మంచిది. ఒకవేళ మీ అంతటా మీరు మానలేకపోతే కనుక దగ్గరలోని హాస్పిటల్కి సందర్శిస్తే అక్కడ పొగాకుని మానిపించేదానికి మందులు ఉంటాయి. ఆ మందుల ద్వారా కూడా మనం మానేయడానికి ఈజీగా ఉంటుంది. సో అందరూ కూడా ఈ పొగాకుకి వ్యతిరేకంగా నినాదించాలి. క్రమం తప్పకుండా మనం అందరూ కూడా ఈ పొగాకు గురించి అవగాహన కల్పిస్తూ ఉండాలి. పొగాకు ఆకర్షణలకి కొత్తగా యువత ఆకర్షణల ద్వారా ఈ పొగాకు వినియోగం చేస్తూ ఉండింది అనమాట. సో దానికోసం అని చెప్పి ఈ ఆకర్షణలన్నిటికీ దూరంగా ఉంచాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. కృష్ణానదిలోని నీటి ప్రవాహం, స్లూయిస్ గేట్లు, లీకేజీ ద్వారా కొండవీటి వాగులోనికి వెళ్లకుండా ఉండవల్లి పంపింగ్ స్టేషన్ వద్ద వేసిన అడ్డుకట్టను తక్షణమే తొలగించాలని అమరావతి అభివృద్ధి సంస్థ సీఎండీ డి లక్ష్మీ పార్థసారథి ఏడీసీ ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. పంపింగ్ స్టేషన్కు మరమ్మతులు చేసే క్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు కొండవీటి వాగులో నీరు ఇంటేక్ ఫౌండ్లో కలవకుండా అడ్డుకట్ట వేశారు. దీంతో నీటిపారుదల హెడ్ రెగ్యులేటర్లో లీక్ మరియు నీటిపారుదల కోసం ఏర్పడిన కట్ట కారణంగా కృష్ణానది నుండి పెనుమాక రిజర్వాయర్కు నీటి ప్రవాహం ఎదురు వహించడం జరిగింది. శనివారం లక్ష్మీ పార్థసారథి ఆపరేషన్ పరిశీలించి ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీసీ ఇంజనీర్లు ఆర్ గోపాలకృష్ణారెడ్డి, సిహెచ్ ధనుంజయ, ఎస్సీ రామ్మోహన్ రావు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. డిఎస్సీని ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిందని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ అన్నారు. ఈ మేరకు మంగళగిరిలో ఏపీ విద్యాభవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. యూట్యూబ్లో అలాగే సోషల్ మీడియాలో కొన్ని వార్తలు సర్క్యులేట్ అవుతున్న తరుణంలో ఆల్రెడీ ఒక ప్రెస్ నోట్ కూడా ఇవ్వటం జరిగింది. అయినప్పటికీ ఒకసారి క్లియర్గా అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది, దీంట్లో ఏమాత్రం వాస్తవాలు లేవు, పూర్తిగా ట్రాన్స్పరెంట్గా రికార్డ్ టైంలో జరిగిన ఈ రిక్రూట్మెంట్కి క్యాండిడేట్స్ అందరూ కూడా కష్టపడి వారి వారి ఉద్యోగాల్ని వాళ్ళు మెరిట్ ప్రాతిపదికన వాళ్ళ అర్హతను బట్టి ఎగ్జామ్లో పాస్ అయ్యి చాలా ట్రాన్స్పరెంట్గా వాళ్ళు సెక్యూర్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ప్రాసెస్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని గ్రీవెన్స్లు ఏదైతే మరి వార్తల్లో వస్తున్నాయో ఆ గ్రీవెన్స్ల మీద కూడా అసలు ఎందుకు, ఏంటిది, ఎందుకని తప్పుడు సమాచారం వస్తుంది, దయచేసి కరెక్ట్ సమాచారం తెలుసుకోవాలనే ఉద్దేశంతో మీ అందరికీ ఈరోజు ఈ బ్రీఫింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఒక ఫ్యూ స్లైడ్స్ ప్రజెంటేషన్ కూడా చేసి ఇది మీకు అందరికీ చాలా క్లియర్గా కామన్ మ్యాన్కి కూడా అర్థమయ్యే విధంగా ఒక 10 స్లైడ్స్ తయారు చేశాము. మరి దీనికి డిఎస్సి నోటిఫికేషను చూస్తే దాదాపు 6-7 సంవత్సరాల తర్వాత 18 తర్వాత మళ్ళా మనం 25లో టేకప్ చేయడం జరిగింది. దీంట్లో నోటిఫై చేసింది మనం 16,347 పోస్టులు, 3,36,000 మంది దీనికి అప్లై చేశారు. 13 జిల్లాలు. రికార్డ్ టైం 148 డేస్, 226 కేసులు పడి రకరకాల ఆస్పెక్ట్స్ని అపోజ్ చేస్తూ ఏదో రకంగా దీన్ని అపోజ్ చేసినప్పటికీ కోర్టుకి మనం అన్నీ సమర్పించిన తర్వాత కోర్ట్స్ ఎక్కడ కూడా దీన్ని ఆపమని కానీ లేకపోతే దీన్ని ఎక్కడ తప్పు పట్టకుండా ముందుకు సాగేలాగా మనకి మరి ఎక్కడ అవరోధాలు కోర్ట్స్ ద్వారా ఎక్కడ రాలేదు. కాబట్టి రికార్డ్ టైంలో మనము కంప్లీట్ చేసి ఒక పండుగ వాతావరణంలో అందరికి కూడా సర్టిఫికేట్స్, అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వటం జరిగింది. మరి ఈ ప్రాసెస్ చూస్తే నెక్స్ట్ ప్లీజ్. మనకి ఇది ఓవరాల్గా మన నంబర్స్ చూస్తే 16,347 పోస్టులు నోటిఫై చేశాము. 3,36,000 మంది అప్లికెంట్స్, 5 లక్షల అప్లికేషన్స్ చేశారు. ఎందుకంటే
ఒక్కొక్కళ్ళు 2 పోస్టులు 3 పోస్టులు కూడా అప్లై చేసుకున్న పరిస్థితి. ఎగ్జామినేషన్ సెంటర్స్ టీసీఆర్ అయాన్ సెంటర్స్ టీసీఎస్ 154 సెంటర్స్. క్వశ్చన్ బ్యాంక్స్ మేము ఎలా చేసాము అది కూడా మీకు వివరిస్తాను. క్వశ్చన్ బ్యాంక్ ఎలా చేసాము, ఎందుకు దిస్ ఈజ్ ఎ ఫుల్ ప్రూఫ్ సిస్టమ్, ఎక్కడ ఎటువంటి మ్యానిపులేషన్ కానీ ఎక్కడ ఎటువంటి డీవియేషన్ కానీ ఆస్కారం లేకుండా ఎలా ఉందనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అలాగే ఫైనల్గా మనం 15,941 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చాము. 89 టెస్ట్ సెషన్స్ జరిగినాయి. అలాగే 241 కోర్ట్ కేసెస్ ఇందాక చెప్పాను. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్, ఇది టెట్ నోటిఫికేషన్. మనము ఆల్రెడీ మీకు తెలుసు, దీంట్లో టెట్ నోటిఫికేషన్ అనేది జూలై 2024లో ఇచ్చాము. దిస్ ఇస్ మ్యాండేటరీ కాబట్టి ఇదివరకు ఎప్పుడో ఉన్న క్యాండిడేట్స్ కాకుండా మళ్ళా ఒకసారి కొత్తగా ఇచ్చి అన్నిసార్లు కూడా నిరుద్యోగ యువతకి పనికి రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని మనం అమలుపరిచే విధంలో ఏవే స్టెప్స్ తీసుకున్నామనేది మీకు ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టెట్ అనేది జూలై 24లో మనం పర్మిషన్ తీసుకొని నోటిఫికేషన్ ఇచ్చి 3,68,000 మంది దీంట్లో అపీర్ అవగా 1,87,000 మంది పాస్ అయ్యారు. సుమారుగా 50.79% పాస్ అయ్యారు. ఈ ఎగ్జామ్లో డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ, దీంట్లో 20% వెయిటేజ్ టెట్కి 80% డిఎస్సి మార్క్స్కి ఉండే విధంగా మనం ఎంటైర్ స్కీమ్ కూడా డివైస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్కి వస్తే, ఇది 13/6/2024 ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ప్రకారము మనం జిఓఎంఎస్ నెంబర్ 27 ఇచ్చి 16,347 పోస్టులు మనం ఫిలప్ చేయాలని చెప్పి నోటిఫై చేయడం జరిగింది. దీంట్లో ఫర్ ద ఫస్ట్ టైం ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ రిక్రూట్మెంట్లో మనం ఇంప్లిమెంట్ చేశాం. హారిజాంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసిన మేజర్ రిక్రూట్మెంట్ ఇదే. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇదివరకు జియో 77 మాత్రమే ఉండేది. దాని తర్వాత హారిజాంటల్ రిజర్వేషన్ దానికి అమెండ్ చేస్తూ ఇచ్చిన ప్రొవిజన్స్ ప్రకారం మనం చేశాము. అలాగే టీచర్ రిక్రూట్మెంట్ రూల్స్ కొత్తగా ఇచ్చి 19/4/25లో మనం చేయడం జరిగింది. నెక్స్ట్ ప్లీజ్. ఇది నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే, ఇది ఒక ఆన్లైన్ అప్లికేషన్ మనం డెవలప్ చేసి దీంట్లో ప్రతిదీ కూడా స్టార్టింగ్ నుంచి చాలా పారదర్శకంగా ఈ ఆన్లైన్లోనే ఎక్కడ మాన్యువల్ కానీ ఎక్కడ మ్యానిపులేషన్ అనే సిస్టమ్ లేకుండా ఎవరు ఎక్కడున్నా కూడా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేలాగా ప్రతి ఒక్కళ్ళకి ఇండివిజువల్ లాగిన్ ఉండేలాగా మనం అప్లికేషన్ డివైస్ చేయడం జరిగింది. గడిచిన డిఎస్సీస్ కానీ ఇదివరకు జరిగిన వాటన్నిటి అనుభవంతో ఎక్కడెక్కడ ఇంకా మనం ఇంప్రూవ్ చేయొచ్చు, ఎక్కడెక్కడ ట్రాన్స్పరెంట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఈ సిస్టమ్ అంతా కూడా డివైస్ చేశాము. దీంట్లో చూస్తే మీరు ఎస్జిటీలు 6,000, పీఈటీలు 177, స్కూల్ అసిస్టెంట్ 7,400, టీజీటీలు 1,700, ఇలా మొత్తం కలిపి ఈ పోస్ట్ నోటిఫై చేయడం జరిగింది. ఈ ఆన్లైన్ వెరిఫికేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దీంట్లో ప్రతి ఒక్కళ్ళకి క్యాండిడేట్ ఇండివిజువల్గా అతని ఎగ్జామినేషన్ సెంటరు, అలాగే డిస్ట్రిక్ట్ వైడ్ పోస్ట్ వేకెన్సీస్ అప్లై చేసుకునే డైరెక్ట్ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ పెట్టాం. మీకు తెలుసా, భారత జాతీయ పతాకంలో ఎన్ని ఆకులు ఉంటాయి? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. భారత జాతీయ పతాకంలో 24 ఆకులు ఉంటాయి. నవలూరులోని టీడీపీ మహానాడులో స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు 33% రిజర్వేషన్లు ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నవలూరు ఎర్రబాలెన్ డ్వాక్రా మహిళల ఆధ్వర్యాన అభినందన సభ జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు, కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల జయసత్య, టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు ఆకుల జయసత్య, నాయకురాలు జి సామ్రాజ్యన్, డ్వాక్రా మహిళలు సరస్వతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు.
2026 మహానాడు హైబ్రిడ్ పద్ధతిలో జరిగినటువంటి మహానాడులో మన ప్రీతమ నాయకులు మంగళగిరి ఎమ్మెల్యే విద్యాశాఖ మంత్రివర్యులుగా ఉండి వర్కింగ్ ప్రెసిడెంట్గా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈరోజు మహానాడులో ప్రవేశపెట్టిన స్త్రీశక్తి కార్యక్రమం ద్వారా మంగళగిరిలో అనేక రకాలుగా కూడా 7 సంవత్సరాల నుంచి మహిళల్లో పెద్దపీట వేసి కుట్టు మిషన్ల ద్వారా కూడా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మహిళలను ముందు పెట్టినటువంటి ఘనత లోకేష్ బాబు గారిది. ఈరోజు అదేవిధంగా మహానాడులో కూడా పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ గారు మహిళలకు 33% రిజర్వేషన్కి సపోర్ట్ చేయమంటే మన తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేసినటువంటి విషయం మీకు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు 33%కి రిజర్వేషన్ని పాస్ చేయకపోయినా కూడా ఈరోజు మహానాడులో నేను మహిళలకు అండగా ఉంటాను అని లోకేష్ గారు తీర్మానం ప్రవేశపెడితే దానికి సంతోషంగా ఈరోజు మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆమోదిస్తున్నారు. ఇది మహానాడులో ఆమోదించి రాబోయే రోజుల్లో ఎలక్షన్స్లో కానివ్వండి ఏ అభివృద్ధి సంక్షేమ పథకాల్లో కూడా మహిళలకు 33% ఆంధ్ర రాష్ట్రం ప్రభుత్వం తరపున టీడీపీ ప్రభుత్వం తరపున మేము ప్రవేశపెట్టి మహిళలకి సముచిత న్యాయం కల్పిస్తామన్న లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి మేము మహిళా లోకం అంతా కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నిర్ణయాన్ని చారిత్రక నిర్ణయంగా ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారు తాత తగ్గ మనవడుగా తండ్రికి తగ్గ కొడుకుగా ఈరోజు లోకేష్ గారు చిరస్థాయిగా మహిళల గుండెల్లో నిలిచిపోతారని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఏదైతే మహానాడు పండుగ జరిగిన సందర్భంలో ఆ సందర్భంలో భాగంగా మహిళలకు ప్రత్యేక స్థానం ఇస్తామని చెప్పి మన నారా లోకేష్ గారు మాట చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారం 33% రిజర్వేషన్ తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానంలో భాగంగా మహిళలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పడానికి ఇక్కడ మన ఎర్రబాలెంలో నవలూరు గ్రామంలో ఈ ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండి లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన బాధ్యత మా మహిళలకు ఉంది కాబట్టి ఇక్కడ అందరూ ప్రతి మహిళ వచ్చి సంతోషంగా గౌరవంగా ఆయన్ని గుర్తు చేసుకొని లోకేష్ గారు మా మహిళలకు ప్రత్యేక స్థానం కల్పించినందుకు అదేవిధంగా 33% రిజర్వేషన్ ఆమోదపరిచిన తీర్మానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకోవడానికి ఇక్కడికి అందరూ విచ్చేశారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మంగళగిరి రత్నాల చెరువులో ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా డ్రైన్లలో విస్తృత డీసీల్డింగ్ పనులు జరిగాయి. పనులను స్వచ్ఛంద కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ అలీం బాషా, స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి, టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఎక్కడైతే రెడ్ స్పాట్స్, ఎల్లో స్పాట్స్ అంటే ఈ పాన్ గుట్కాలు ఎక్కడెక్కడైతే ఊస్తూ ఉంటారో, అలాగే ఓపెన్ యూరినేషన్ ఎక్కడైతే పబ్లిక్ టాయిలెట్స్ పోకుండా ఓపెన్గా చేస్తూ ఉంటారో ఇవన్నీ గుర్తించడం జరిగింది. అలాగే గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ కూడా మనం గుర్తించినాము. దీనికి ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అలాగే ముఖ్యంగా పబ్లిక్ పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి స్వయం సహాయక సంఘ సభ్యులు కానీ, ఎన్జిఓస్ కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ వీళ్ళందరితో కలిపి మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము. అలాగే రెండవ వారం ఏదైతే ఉందో ఈరోజు మంగళగిరిలో మనం చేసుకోవడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే మనకి ముఖ్యంగా స్టామ్ వాటర్ డ్రైన్స్ కానీ లేకపోతే నల్లాస్లో కానీ మనం రకరకాల వ్యర్థాలు వేయడం మూలంగా ఆ ఫ్లో అంతా వాటర్ ఫ్లో తగ్గడం మూలంగా అక్కడ చుట్టుపక్కలంతా కూడా వాసన వస్తూ ఉంటుంది. అలాగే మనకి ఇవన్నీ మూవ్ చేస్తే గిన ఇది వాటర్ ఫ్లో బాగా పోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మంగళగిరిలో ముఖ్యంగా ఈ నల్లాస్లో మనం చేస్తూ ఉన్నాము. దీని మెషిన్ ద్వారా అలాగే ఎక్కడైనా అవసరమైతే మాన్యువల్గా కూడా చేయడం జరుగుతుంది. అలాగే మనము 3వ వారంలో వచ్చేసి మనకి బల్క్ వేస్ట్ జనరేటర్స్ అలాగే కమర్షియల్ ఏరియాస్ క్లీనింగ్ ఉంటుంది. 4వ వారం వచ్చేసి పబ్లిక్ టాయిలెట్స్ ఉంటుంది. ఈ విధంగా 4 వారాలు కూడా మనం విజయవంతంగా చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పటికే మనము దాదాపుగా నిన్నటి వరకు చూసుకుంటే గిన 10 లక్షల మంది పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఇది మరింతగా మనం పబ్లిక్ పార్టిసిపేషన్ బాగా చేస్తాము. మంగళగిరిలో స్థానిక కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా బాగా సహకారం అందిస్తూ మంగళగిరిని ఖచ్చితంగా స్వచ్ఛ మంగళగిరిగా అలాగే ఈసారి ర్యాంకింగ్స్లో మనం దేశ స్థాయిలో ఖచ్చితంగా మంగళగిరి వచ్చేటట్టు చూస్తారనే నమ్మకం అయితే ఉంది. థ్యాంక్ యూ. మనము రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఈరోజు సెకండ్ వీక్ మొదటి రోజు డ్రైన్ క్లీనింగ్ ముఖ్యంగా మంగళగిరి నగరంలో ఎక్కువగా అవుట్ఫాల్ డ్రైన్ ఉన్న ఏరియా రత్నాల చెరువు ప్రాంతంలో అవుట్ఫాల్ డ్రైన్స్ అన్ని కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ అవుట్ఫాల్ డ్రైన్స్తో పాటు
మిగతా డ్రైన్స్ కూడా ఇంటర్నల్ డ్రైన్స్ అన్నీ కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. తర్వాత లేళ్ళ వాగు కూడా మనకు మయూరు టెక్ పార్క్ పక్కన అక్కడ కూడా ఎక్కువ వాటర్ మొత్తం మంగళగిరి వాటర్ పడిపోతుంది కాబట్టి అక్కడ కూడా మనకు మెషిన్స్ పెట్టి క్లీన్ చేయడం జరుగుతుంది. సో అన్నీ కూడా డ్రైన్స్ అన్నీ కూడా ఆల్రెడీ మనం ఫస్ట్ ఒకసారి క్లీన్ చేయడం జరిగింది ఈ సంవత్సరం మొదటి భాగంలో. అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షణ ముందు కూడా ఒకసారి క్లీన్ చేయడం జరిగింది. ఇప్పుడు మూడవసారి మొత్తం కూడా వర్షాకాలం ముందు మొత్తం కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. ఇందులో పబ్లిక్ అందరూ కూడా ప్రజలు సహకరించవలసిందిగా కోరుతూ మీ యొక్క వేస్ట్ని మనకు ఇంటింటికి వచ్చే మనకు ఆటోస్ కానీ తర్వాత మనుషులకు కానీ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ దీన్ని ఎక్కడ కూడా వేయకుండా వాళ్ళకి ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా గత వారం రోజులుగా మంగళగిరి ఎంటీఎంసీ పరిధిలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అధికారులు, సిబ్బంది, నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎక్కడైతే డ్రైన్లు, పూడికి తీతివేతలు ఉన్నాయో అలాగే రోడ్డు పక్కనున్న చెత్త చెదారం అంతా కూడా క్లీన్ చేసి ఇప్పటికే దాదాపు ఎంటీఎంసీ పరిధిలో మూడు నాలుగు సార్లు డ్రైవ్ పెట్టుకోవడం జరిగింది. దాదాపు అన్ని ఏరియాల్లో కవర్ చేయడం అయింది. కానీ మళ్ళీ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి మంగళగిరిలో ఉన్న డ్రైన్స్ అన్నిటిని కూడా ఒక లైన్లోకి తీసుకొచ్చి ముఖ్యంగా మంగళగిరి టౌన్లో ఉన్న డ్రైన్ అంతా ఈ ఏరియాలోకి వస్తుంది కాబట్టి ముఖ్యంగా ఈ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఇదంతా క్లీన్ చేస్తే వాటర్ ఫ్లో బయటికి రాకుండా ఉంటుందని ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు కూడా ముఖ్యంగా అవేర్నెస్ తెచ్చుకోవాలి. డ్రైన్స్లో చెత్తా చెదారం వేయకుండా మీకు వచ్చే సిబ్బందికి ఇచ్చి అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలని ప్రతి ఒక్క మరి ఆపరేషన్ క్లీన్ స్వీప్ పేరుతో మనం ఈ రాష్ట్రం సుభిక్షంగా ఆరోగ్యవంతంగా ఉండాలనే ఒకే ఒక లక్ష్యంతో ఈ నెల 23 నుంచి వచ్చే నెల 20వ తారీఖు వరకు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. చాలా సంతోషం. ప్రజలు కూడా చాలా చక్కగా సహకరిస్తున్నటువంటి పరిస్థితి. అధికారులు పూర్తిగా ఒక బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ప్రతిరోజు కూడా ప్రతినిత్యం అనేక ప్రాంతాల్లో ఈరోజు ఏదైతే మంగళగిరి మొత్తం మరి డ్రైనేజీ వ్యవస్థ మొత్తం కూడా ఈ చివరికి రత్నాల చెరువు ప్రాంతంలోకి చేరుకుంటుంది. మరి అటువంటి ఈ ప్రాంతంలో ఈరోజు ఈ యొక్క డ్రైనేజీ వ్యవస్థను మెయిన్గా ఎలా ఉంది, ఈ పూడికి ఎలా మరి ఎంతవరకు ఈ నిండిపోయి ఉంది, వీటిని ఎలా చేయాలనే దాని మీద ఈరోజు అధికారులంతా కూడా మరి ఇక్కడ పర్యవేక్షించారు. ఖచ్చితంగా ఇదంతా కూడా క్లీన్ చేసేసి మరి రాబోయే వర్షాకాలం అప్పటికి పూర్తి స్థాయిలో మరి ఎక్కడా కూడా ఈ డ్రైనేజీ వర్షం వచ్చినప్పుడు పొంగి రోడ్ల మీదకి రాకోకుండా ఉండేందుకు దాని యొక్క విధానాన్ని పూర్తిగా క్లీన్ స్వీప్ అనే కార్యక్రమం 23వ తారీఖు నుంచి జరుగుతుందో ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రత్నాల చెరువులో ఈ కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా అవేర్నెస్ రావడానికి ముఖ్యంగా మన డ్రైన్లో మనం చెత్త వేయకుండా ఉండే బాధ్యత మన మీదే ఉంటుంది కాబట్టి మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు కూడా ఉంటుంది కాబట్టి మన చెత్త బండి వచ్చినప్పుడే ఆ చెత్త వేయడం, ఆ డ్రైన్లో పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన గ్రామ ప్రజలందరికీ కూడా ఉండాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మనం చక్కగా ఒక డస్ట్బిన్లో వేసి ఆ చెత్త బండి వచ్చినప్పుడు వేస్తే ఇలాంటి కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం లేకుండా ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకునే రకంగా ఎంటీసీ వాళ్ళకి కూడా ఒక అవకాశం కల్పించినట్టు ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి చెప్పాల్సిన బాధ్యత లేదు. మనమంతా కూడా మనం చేస్తూ ఇంకొకళ్ళు చూస్తారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని మనమే ముందు ఫస్ట్ స్టార్ట్ చేసి మన చెత్త మనం రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మాన్యశ్రీ మంత్రివర్యులు నారా లోకేష్ గారు స్వచ్ఛ మంగళగిరి ఆపరేషన్ క్లీన్ స్వీప్ అలాగే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా గత 2 సంవత్సరాలుగా మంగళగిరిలోని పారిశుద్ధ్యాన్ని ఎక్కడికప్పుడు అధికారులు కానివ్వండి, పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, అధికారుల పర్యవేక్షణలో పారిశుద్ధ్య కార్మికులు చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. గతంలో ఏదైతే చిన్నపాటి వర్షాలకు రోడ్ల మీద నీళ్లు నిలిచిపోయేటటువంటి ప్రాంతం రత్నాల చెరువులో పోయిన సంవత్సరం కమిషనర్ గారు కానివ్వండి, పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ముందుగానే పూడికలన్నీ తీయటం వల్ల ఎక్కడా కూడా చుక్క నీళ్లు నిలబడకుండా ఈనాటి మంచి మాట బ్రేక్ తర్వాత చూద్దాం. చదువుకోవడం అనేది మన లోపలి శక్తిని వెలికి తీయడం. స్వామి వివేకానంద.
మంగళగిరి టీడీపీ కార్యాలయంలో స్త్రీ శక్తి ద్వారా శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ రోజున స్త్రీ శక్తి కార్యక్రమంలో భాగంగా మంగళగిరి టౌన్ ఎంఎస్ఎస్ భవన్లో నారా లోకేష్ బాబు గారు ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని కంప్లీట్ చేసుకొని ఈ రోజున 70 మంది సభ్యులు మహిళలు కుట్టు మిషన్లు తీసుకోవడం జరిగింది. మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో నేర్చుకొని 60 రోజులు కోర్సు నేర్చుకొని మిషన్ తీసుకొని ఈ రోజున ఎంతో సంతోషంతో ఇంటికి వెళ్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలనే తపనతో మిషన్లో ఏవైతే A to Z ఉన్నాయో అవన్నీ కూడా నేర్చుకొని అతి తక్కువ సమయం అయినా కూడా చాలా జాగ్రత్తగా టీచర్స్ నేర్పించడం కానివ్వండి, మంగళగిరి నియోజకవర్గంలో 3 సెంటర్లో కూడా విద్యార్థులందరూ కూడా చాలా క్రమశిక్షణతో ఇప్పటి వరకు కూడా దాదాపు 5 సంవత్సరాల పైనే ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉందంటే మహిళలందరూ కూడా ఎంతో ఇంట్రెస్ట్గా నేర్చుకోవడం, టీచర్స్ కూడా అంతా ఇంట్రెస్ట్గా చెప్పడం, నారా లోకేష్ బాబు గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా పూర్తవుతుందంటే ఆయన గొప్పతనం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మహిళల కోసం ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టే నాయకులు, నియోజకవర్గంలో మహిళల కోసం ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టే నాయకులు మా నాయకుడు నారా లోకేష్ బాబు గారు. రాష్ట్రంలో ఎవరూ చేయని విధంగా మహిళల కోసం ఇంత పెద్దపీట వేసి ఎంత ఖర్చు పెట్టి అధికారం ఉన్నా లేకపోయినా కూడా తన సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇవే కాకుండా గతంలో ఎలక్షన్కు ముందు ఏదైతే 30 రకాల పథకాలు అమలు పరుస్తున్నారో అవి ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ప్లస్ గవర్నమెంట్ ఇచ్చే పథకాలతో కూడా కలిపి దాదాపు 36 పథకాల దాకా ఈ నియోజకవర్గంలో మహిళలకు కానివ్వండి, యువతకు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి అందరికి కూడా ఆర్థిక చేయూతను అందిస్తూ నారా లోకేష్ బాబు గారు అభివృద్ధి పదంలో మంగళగిరిని. నమస్కారం. మహిళలు గత 5 సంవత్సరాల నుంచి ఏదైతే స్త్రీశక్తి అనే పేరున స్వయం ఉపాధి శిక్షణ పొంది శిక్షణ నేర్చుకొని మిషన్లు తీసుకెళ్లడం జరుగుతుంది. ఆ భాగంలో ఈరోజు కూడా ఒక 70 మందికి ఇవ్వడం జరిగింది. ప్రతి నెల 2 నెలలు నేర్చుకున్న వాళ్ళకి ఆ శిక్షణ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అది మన ఐటీ శాఖ మంత్రులైన లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వంలో ఉన్నా ప్రభుత్వంలో లేకపోయినా మహిళలకి అదేవిధంగా సేవ చేయాలనే దృక్పథంతో 30 కార్యక్రమాలు అప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడాను అంటే మన ప్రభుత్వం ఉన్నా లేకపోయినా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో సేవ చేసే నాయకుడే కావాలని చెప్పేసి కోరుకోవడంలో కూడా మన మంగళగిరి అదేవిధంగా ఆయన గెలిపించుకోవడం జరిగింది. ఆ విధంగా కూడా నిన్న 33% మహిళా రిజర్వేషన్ చేసినందుకు కూడా ప్రత్యేకంగా లోకేష్ గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు రాష్ట్ర మహిళల తరపున తెలియజేసుకుంటూ మన మంగళగిరి నియోజకవర్గంలో మన ప్రీతమ నాయకులు నారా లోకేష్ బాబు గారు గత 7 సంవత్సరాల నుంచి కూడా స్త్రీశక్తి పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతిపక్షంలో ఉన్నా కూడా మహిళలకు పెద్దపీట వేసి ఈరోజు కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అనేక మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. ఈరోజు మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ శిక్షణా కేంద్రం ద్వారా కూడా శిక్షణ ఇచ్చి ఈరోజు మిషన్లు ఇవ్వడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఏదైనా సరే తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళలకి సాధికారతగా అభివృద్ధి దశగా తీసుకెళ్లేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందులో మన లోకేష్ గారు మన నియోజకవర్గంలో ముందుండి నడిపిస్తున్నందుకు ప్రత్యేకంగా మహిళల తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ రోజున 33% రిజర్వేషను మహానాడులో తీర్మానం పెట్టి ప్రపోజల్ పెడితే నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆమోదింపజేసే విధంగా చేసినందుకు ముఖ్యంగా మహిళల పైన ఉన్నటువంటి చిత్తశుద్ధిని ఏదైతే అన్న ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టిన మహిళలకు ఆస్తి హక్కు చట్టాన్ని ఎట్లయితే ఇప్పించారో అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా గ్రూప్లో మహిళల్ని ఆర్థికంగా ఎలా డెవలప్మెంట్ చేశారో ఈరోజు యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు అదే బాటలో మహిళలకి 33% రిజర్వేషన్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేస్తానికి ఆమోదం మహానాడులో ఇచ్చినందుకు దుగ్గిరాల ఈమని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో శనివారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ ఇజాజ్ అబ్దుల్ రెహమాన్, ఏ శ్రీవల్లి, సిహెచ్ఓడి ఎస్ రాణి, వి మేరీ, కె కుమారి, ఆశా, సునీత, భాగ్యలలిత, శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు రెహమాన్ మాట్లాడారు. ప్రతి సంవత్సరము మే 31వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ఈ సంవత్సరం గాను పొగాకు ఆకర్షణలకు దూరంగా ఉందాం,
నికోటిన్ పొగాకు వ్యసనాన్ని అరికడదాం అనే నినాదంతో మనం ముందుకెళ్తున్నాం. పొగాకు ఎలా తీసుకున్నా అది ఆరోగ్యానికి హానికరమే. పొగ ద్వారా పీల్చుకునేటట్టు అయితే సిగరెట్లు, సిగరెట్లు, వేప్స్ వీటి ద్వారా మనం పొగాకు వినియోగిస్తూ ఉంటారు. అలాగే నవిలే ద్వారా అయితే గుట్కా, పాన్ పరాగ్ ఈ ద్వారా కూడా పొగాకుని వినియోగిస్తారు. ఈ అన్ని రకాల పొగాకు వినియోగాన్ని అరికట్టాలి అనేది ఈ సంవత్సరం యొక్క నినాదం. సో ఎవరైతే పొగాకుకి బానిసలై ఉన్నారో వారందరూ కూడా పొగాకు నుంచి బయటికి రావడానికి పొగాకు నో చెప్పి మీ అంటూ ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని ఒక టైం పెట్టుకొని మీకు తెలిసిన వాళ్ళకి చెప్పి నేను మానేస్తున్నా అని చెప్పి మెల్లిగా క్రమేపీ ఈ పొగాకు వినియోగాన్ని మానేస్తే మంచిది. ఒకవేళ మీ అంతటా మీరు మానలేకపోతే కనుక దగ్గరలోని హాస్పిటల్కి సందర్శిస్తే అక్కడ పొగాకుని మానిపించేదానికి మందులు ఉంటాయి. ఆ మందుల ద్వారా కూడా మనం మానేయడానికి ఈజీగా ఉంటుంది. సో అందరూ కూడా ఈ పొగాకుకి వ్యతిరేకంగా నినాదించాలి. క్రమం తప్పకుండా మనం అందరూ కూడా ఈ పొగాకు గురించి అవగాహన కల్పిస్తూ ఉండాలి. పొగాకు ఆకర్షణలకి కొత్తగా యువత ఆకర్షణల ద్వారా ఈ పొగాకు వినియోగం చేస్తూ ఉండింది అనమాట. సో దానికోసం అని చెప్పి ఈ ఆకర్షణలు అన్నిటికీ దూరంగా ఉంచాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మంగళగిరి ఇందిరానగర్లోని యూపీహెచ్సిని ట్రైనింగ్ పొందుతున్న ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ బృందం సందర్శించింది. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సిని ట్రైనింగ్ పొందుతున్న 8 మందితో కూడిన అసిస్టెంట్ కలెక్టర్స్ బృందం సందర్శించింది. యూపీహెచ్సిలో ఫార్మసీ, ల్యాబ్ పరిశీలించారు. యూపీహెచ్సిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, ఈహెచ్ఆర్ నమోదు ప్రక్రియ, ఓపీ వివరాలను మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనూషను అడిగి తెలుసుకున్నారు. ఏఎన్ఎంలు, ఆశాలను వారు ఆర్సీహెచ్ పోర్టల్, ఏఎన్ఎం ఏపీ యాప్ల ద్వారా గురించి వివరాలు తెలుసుకున్నారు. బృందంలో ఏలూరు, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, కృష్ణా, ఎస్పీఎస్ నెల్లూరు, కాకినాడ, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు నియమితులైన వరుసగా అసిస్టెంట్ కలెక్టర్లు సిహెచ్ శ్రావణ్ కుమార్ రెడ్డి, హరిఓం పాండ్యా, క్లిత్ ఆదిత్య శర్మ, నమరత్ అగర్వాల్, పవన్ తేజ ఏఆర్, ప్రియా, సుయాష్ కుమార్, వెంకటేష్ బన్నా బృందంలో ఉన్నారు. ఎన్యూహెచ్ఎం స్టేట్ ప్రాజెక్ట్ మేనేజర్ సృజన, కన్సల్టెంట్ వేణు, గుంటూరు జిల్లా డిపిఎంఓ డాక్టర్ సుజాత వారి వెంట ఉన్నారు.